ఇది మనకి ఈ కొత్త సంవత్సరంకి సంబంధించి డిసెంబర్ 31st నైట్ కావచ్చు, జనవరి 1st సంబంధించి కావచ్చు, ఏ ఈవెంట్ జరిగినా పక్కాగా పర్మిషన్స్ అప్లై చేసుకోవాలి. పర్మిషన్ లేకుండా ఏ ఈవెంట్ జరిగినా 100% కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. పక్కాగా చేస్తాం దానికి. అందులో సెకండ్ థాట్, మీరు దయచేసి మీరు ఏదైనా ఈవెంట్ చేయాలంటే అక్కడికి క్రౌడ్ ఎంతమంది వస్తారు, మీరు ఈవెంట్లో ఏమేమి కండక్ట్ చేయాలనుకుంటున్నారు, కల్చరల్ ఈవెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవేళ మీరు లిక్కర్ సర్వ్ చేయాలనుకుంటే మీకు ఆల్రెడీ బార్ అండ్ లైసెన్స్ ఏదైతే ఉందో అది ఉందా లేదా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ తీసుకొని వచ్చి పక్కాగా పోలీస్కి పర్మిషన్ అప్లై చేసి పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 అప్లై చేశారు. అది ఇంకా మేము పర్మిషన్ గ్రాంట్ చేయలేదు. దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నాము. అవన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఏదైనా కొత్త సంవత్సరం కావచ్చు, అది ఎనీ ఈవెంట్ కావచ్చు, ఎనీ ఫెస్టివల్ కావచ్చు, హ్యాపీగా ఆనందంగా చేసుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ అలాగని చెప్పి మితిమీరి మేము ఏదైనా చేస్తామంటే మాత్రం పక్కాగా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటుంది. అందులో సెకండ్ థాట్ లేదు. అది సోషల్ మీడియాలో పెడుతున్నారా, లేదంటే వెబ్సైట్లో పెడుతున్నారా, లేకపోతే పాంప్లెట్లు పంచుతున్నారా, న్యూస్ పేపర్లు వేస్తున్నారా, అవన్నీ తర్వాత విషయం. బట్ పర్మిషన్స్ పక్కాగా ఉండాలి. వెరీ క్లియర్గా చెబుతున్నాము. పర్మిషన్స్ కూడా స్పెసిఫిక్ టైమింగ్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నైట్ మొత్తం రన్ చేస్తాము, డే మొత్తం రన్ చేస్తామంటే సో ఫార్ మనం పర్మిషన్స్ ఇవ్వలేదు. వెరీ క్లియర్గా చెబుతున్నాం.